ఈ మధ్య కాలంలో విపరీతంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి 2 విషయాలేంటంటే చాట్ జీపీటీ అలాగే డీప్ సీక్. అయితే ఇవి డెఫినెట్‌గా మంచి ఆవిష్కరణలు, గొప్ప ఆవిష్కరణలు. కానీ ఇంతటి గొప్ప ఆవిష్కరణలు చేసిందేమిటి అంటే మనిషి మెదడు. కాబట్టి అన్నిటికంటే గొప్ప శక్తి మనిషి మెదడుకుంది అని మనం చెప్పొచ్చు. ఇలాంటి ఈ మనిషి తాలూకు మెదడు తాలూకు శక్తి ఈ మధ్య తగ్గిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ జ్ఞాపక శక్తిని పెంచుకునేటటువంటి మూలికలు, ఔషధాలు, అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ మొత్తం సమాచారాన్ని, ఆయుర్వేద దృక్పథాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా అవసరమైంది, అందరికీ ఉపయోగపడేది. జ్ఞాపక శక్తి. ఈ జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి, మెమరీ లాస్ సమస్య నుంచి ఎలా బయటపడాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద వైద్యాలు, అలాగే ఆయుర్వేద దృక్పథం, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, జ్ఞాపక శక్తి తగ్గటం అనేది ఈ డే టు డే మోడర్న్ లైఫ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అంటే ఆటోమేషన్ వల్ల ఇలాంటి అనేక సమస్యల వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళలో దాదాపు ఒక 10-15% ఈ సమస్యను కూడా చెప్పేవాళ్ళు ఉంటున్నారంటే ఈ సమస్య ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత వచ్చేటటువంటి అనేక సమస్యలు దీని గురించే వస్తున్నాయి. అంటే అల్జీమర్స్, డెమెన్షియా ఇలాంటివి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ఆయుర్వేద తాలూకు దృక్పథాన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని స్మృతి నాశం లేదా స్మృతి భ్రంశం, బుద్ధి భ్రంశం ఇలాంటి పేర్లతో ఆయుర్వేదంలో పిలుస్తాం. ఆయుర్వేద దృక్పథం ప్రకారంగా ఈ జ్ఞాపక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే దోషాల తాలూకు అసమతుల్యత. మనకి 3 బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి: వాతం, పిత్తం, కఫం అనేది. వాటి మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. వాటి మధ్య బ్యాలెన్స్ తప్పినప్పుడు అన్హెల్దీనెస్ అనేది వచ్చేస్తుంది. ముఖ్యంగా వాత దోషం అనేది ప్రకోపావస్థకి చేరుకున్నప్పుడు దాని తాలూకు ఎఫెక్ట్ మిగతా దోషాల మీద పడుతుంది. దీంతో పిత్త దోషం అనేది క్షయిస్తుంది, అలాగే కఫ దోషం అనేది పెరుగుతుంది. ఇలాగే ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఈ దోషాల తాలూకు అసమతుల్యత అనేది మళ్ళీ మనసుని ప్రభావితం చేస్తుంది, బుద్ధిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, జ్ఞానాన్ని, అలాగే చిత్తాన్ని అంటే చేతనాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దీంతో వాటి మధ్య డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. దీంతో వాటి కార్యకలాపాలకి విపరీతమైనటువంటి విఘాతం కలుగుతుంది. ధాతువుల పరంగా మనకి రసరక్త మాంసం, మేధోసి, మధు శుక్రాలని 7 ధాతువులు ఉంటాయి. వాటి అంతిమ సారమే ఓజస్సు. ఆ ఓజస్సు అనేది క్షీణిస్తుంది. ఎప్పుడైతే ఆ ఓజస్సు క్షీణిస్తుందో అప్పుడు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. చూడండి, మనం రకరకాల మల్టీ టాస్కింగ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు సెన్సరీ ఓవర్లోడ్ వల్ల ఎట్లయితే మనకి ఆ కంప్యూటర్ స్టక్ అవుతుందో అలా జ్ఞాపక శక్తి కూడా స్టక్ అయిపోతుంది. కాబట్టి వీటి మధ్య అంటే స్మూత్ ఇంటర్ప్లే ఉండాలి. అంటే సటిల్గా వీటి మధ్య ఆ డైనమిక్ ఇంటర్ప్లే ఉన్నప్పుడు అప్పుడు జ్ఞాపక శక్తి అనేది బాగుంటుంది. అంటే మనకి స్రోతస్సులు అనేవి ఉంటాయి. మళ్ళీ ఈ స్రోతస్సులో కూడా మనోవాహ స్రోతస్సులు అనేవి ఉంటాయి. వాటికి విఘాతం కలిగినప్పుడు అది శారీరక స్రోతస్సుల మీద పడుతుంది. దీన్ని మైండ్ బాడీ మెడిసిన్ అంటారు. అంటే ఘృతం వల్ల పాత్రలో ఘృతం ఒకదాని వల్ల ఒకటి ఎలాగైతే ఎఫెక్ట్ అవుతాయో ఇది కూడా అంతే. అంటే శారీరక అనారోగ్యం వల్ల మానసిక అనారోగ్యం, మానసిక అనారోగ్యం వల్ల శారీరక అనారోగ్యం, ఈ రెండింటి అనారోగ్యం వల్ల ఈ స్మృతి భ్రంశం అనేది వస్తుంది అనేది ఆయుర్వేద సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీ జ్ఞాపక శక్తి పెరగాలంటే ఫిజికల్గా కూడా మీరు హెల్తీగా ఉండాలి. అప్పుడు మెంటల్గా హెల్తీగా ఉంటారు. ఇది మనం తెలుసుకోబోతున్నాం. దీనికి సహాయపడే మూలికల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇలాంటి వాటిలో సాధారణ మూలికలు కొన్ని ఉన్నాయి, ఆయుర్వేదిక్ కామన్ హెర్బ్స్. ముందు వీటిని మనం తెలుసుకుందాం. ఇలాంటి మూలికలు అంటంతోనే మనకు గుర్తుకు రావాలి ఏంటంటే మన మెదడు ఆకారంలో ఉండేటువంటి ఒక గొప్ప మూలిక, సాక్షాత్తు ఆ త్రిమూర్తుల్లో ఒక దేవుడి పేరుతో ఉండేటటువంటి మూలిక ఇదే బ్రాహ్మి, బకోప మొనేరి. బ్రహ్మజ్ఞానం అంటారు. ఇలాగ బ్రహ్మజ్ఞానం కలిగించేది బ్రాహ్మి. ఆ బ్రాహ్మి అనేది ఈ జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి గొప్ప మూలిక. బ్రాహ్మి ఒక ప్రసిద్ధి చెందినటువంటి జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి మూలిక. దీనికి ఇతర యూజెస్ కూడా ఉన్నాయి, కానీ బేసిక్గా ఇది మెమరీని ఎన్హాన్స్ చేస్తుంది. దీన్ని ఆకులు మెడిసినల్ వాల్యూ కలిగి ఉంటాయి. సాధారణంగా దీన్ని రోజుకి 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు. డివైడెడ్గా ఉదయం సాయంత్రం విడగొట్టి తీసుకోవాల్సి ఉంటుంది. పొడి రూపంలో దొరుకుతుంది, క్యాప్సూల్ రూపంలో కూడా ఇది దొరుకుతుంది, అలాగే కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు. బ్రాహ్మి ఏం చేస్తుందంటే మన మెదడులో ఉండేటటువంటి రసాయనాల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. అలాగే ఆ నర్వస్ సిస్టమ్ అంటే నాడీ మండలాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. దీన్ని తేనెతోటి నెయ్యితోటి కలిపి తీసుకుంటే ఆ నెయ్యి దాంట్లో ఆ నెయ్యిలో కలిగేటువంటి ఫ్యాట్లో కలిగేటువంటి విటమిన్స్ ఉంటాయి. దాన్ని అంటే ఏడీఈ కానీ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటితోటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే మీకు ఒక ఆసక్తికరమైన విషయం తెలుసో లేదో, మన మెదడులో ఎక్కువ భాగం ఈ ఫ్యాటే ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాట్ని మనం తీసుకునే నెయ్యి పెంచుతుంది. అలాగే ఈ బ్రాహ్మి అనేది దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. రోజుకి 2 సార్లు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ అని సామెత, అశ్వగంధ.
ఇది కూడా అంతే స్ట్రెస్ని తగ్గించడం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే అడాప్టోజన్గా కూడా ఇది పనిచేస్తుంది. విథేనియస్ సామ్నిఫెరా అనే పేరుతోటి దీన్ని పిలుస్తాం. అశ్వగంధ నిజానికి ఒక శక్తివంతమైనటువంటి అడాప్టోజన్. ఇది శరీరాన్ని ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనని బయటపడేలా చేస్తుంది. దీన్ని వేర్లని ఔషధం కింద ఉపయోగిస్తాం. సాధారణంగా దీని మోతాదు రోజుకి 3 నుంచి 6 గ్రాములు డివైడెడ్గా తీసుకోవాల్సి ఉంటుంది. పొడి రూపంలో కానీ క్యాప్సూల్ రూపంలో కానీ దీన్ని తీసుకోవచ్చు. లేహ్యం రూపంలో కూడా తీసుకోవచ్చు. అశ్వగంధ మెదడు కార్యకలాపాలను ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే నిద్రని మెరుగుపరుస్తుంది. అలాగే ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుంది. చక్కని సెక్సువల్ టానిక్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక గ్రేటెస్ట్ రిలాక్స్ అంటే మీకు తెలిసిందే. అశ్వగంధని పాలతో తీసుకోవచ్చు, నెయ్యితో కూడా తీసుకోవచ్చు. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మరొకటి శంఖం ఆకారంలో ఉండేటటువంటి శంఖపుష్పి, కన్వాల్వులస్ ప్లూరికాలిస్. ఇది కూడా జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి ఒక అద్భుతమైన మూలిక. ఈ శంఖపుష్పి జ్ఞాపక శక్తిని పెంచుతుందని సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. మానసిక ఆందోళన తగ్గిస్తుంది. దీన్ని పువ్వులు అలాగే ఆకులు 2 ఉపయోగపడతాయి. ప్రధానంగా మొత్తం మొక్కను కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ప్రధానంగా పువ్వులను ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని సాధారణ మోతాదు రోజుకి 3 నుంచి 5 గ్రాములు డివైడెడ్గా తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పొడి రూపంలో తీసుకోవచ్చు, కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు. శంఖపుష్పి మెదడుకి చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. తేనెతో తీసుకుంటే ఇది ప్యాలటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వచ అంటే ఏంటంటే, వచనం అంటే చెప్పటం. అంటే ఎట్లా చెప్తాం మనం? జ్ఞాపక శక్తి ఉంటేనే కదా ఏదైనా చెప్పేది. ఇలాంటి ఈ వచనాన్ని పెంచేటటువంటి అద్భుతమైన మూలిక వచ. దీన్ని ఎకోరస్ కెలామస్ అనే పేరుతోటి పిలుస్తారు. ప్రధానంగా ఇది మనకి మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అన్నట్టుగా చిన్నపిల్లలకి దీన్ని వాడుతూనే ఉంటాం. వసబోయటం అన్న మాట మీరు వినే ఉంటారు. వసబోసిన పెట్టలాగా మాట్లాడతాడనే మాట కూడా విని ఉంటారు. అంటే ఈ వచ అనేది ఆ జ్ఞాపక శక్తిని పెంచే గొప్ప మూలిక. ఇది ఎపిలెప్సీస్ ఇలాంటి వాటిలో ఫిట్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ప్రధానంగా జ్ఞాపక శక్తిని ఆ సూక్ష్మమైనటువంటి ఛానల్స్ని క్లియర్ చేయడం ద్వారా ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని వేర్ని ఉపయోగిస్తాం. బేసిక్గా సాధారణ మోతాదు రోజుకి 1 నుంచి 3 గ్రాములు, అంటే చాలా అల్ప మోతాదులో వాడాల్సి ఉంటుంది. పొడి రూపంలో దీన్ని తీసుకోవచ్చు. వచ మెదడులో ఉండేటువంటి రక్త ప్రశ్న మెరుగుపరుస్తుంది. అలాగే నాడీ వ్యవస్థని స్ట్రెంథన్ చేస్తుంది. దీన్ని తేనెతో తీసుకుంటే అవైలబిలిటీ పెరుగుతుంది. రోజుకి 1 సారి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక అద్భుతమైనది గుడూచి, అమృత, టీనోస్పోరా కార్డిఫోలియా. ఇది ఈ మధ్య కోవిడ్ తర్వాత బాగా ఫేమస్ అయింది కూడా. గుడూచి ఒక శక్తివంతమైనటువంటి రోగనిరోధక శక్తిని పెంచేటువంటి మూలిక. దీన్ని కాండాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. తీగ అంటే తీగే ఔషధ విలువలు ఎక్కువ. దీన్ని సాధారణంగా రోజుకి 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా డివైడెడ్గా తీసుకోవాల్సి ఉంటుంది. పొడి రూపంలో తీసుకోవచ్చు, కషాయ రూపంలో తీసుకోవచ్చు. గుడూచి సత్వం అనే తెల్లటి పొడి, దీన్ని ఎక్స్ట్రాక్ట్ దొరుకుతుంది. దాని అయితే కాస్త తక్కువ మోతాదులో, అంటే 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము మోతాదుగా దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గుడూచి శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను తొలగించేస్తుంది. అలాగే మెదడు కార్యకలాపాలని ఇంప్రూవ్ చేస్తుంది. దీన్ని తేనెతో కూడా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏకమూలికలు. అయితే ఇలాంటి ఈ జ్ఞాపక శక్తిని పెంచేటటువంటి శాస్త్రీయమైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని సమయ సందర్భాలను బట్టి, పరిస్థితిని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆయుర్వేద గ్రంథాలు సూచించినటువంటి క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది, చాలా అద్భుతమైన ఫలితాన్ని చూపించేది, మేము కామన్గా ప్రిస్క్రైబ్ చేసేది ఒకటి ఉంది. ఇదే బ్రాహ్మీ ఘృతం. ఈ బ్రాహ్మీ ఘృతం అనేది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ బ్రాహ్మీ ఘృతం అనేది బ్రాహ్మీ, అలాగే వచ, శంఖపుష్పి, ఇలాగా నెయ్యి ఇలాంటి వాటితో తయారవుతుంది. దీన్ని రోజుకి 5 నుంచి 10 గ్రాముల మోతాదుగా డివైడెడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. పాలతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల జ్ఞాపక శక్తి డెఫినెట్గా మెరుగవుతుంది. అలాగే మరొకటి మేము ప్రిస్క్రైబ్ చేసేది స్మృతి సాగర రస్. స్మృతి అంటే జ్ఞాపకం. స్మృతి సాగర రస్ అంటే ఈ స్మృతిని పెంచేటటువంటి గొప్ప ఔషధం ఇది. దీన్ని రకరకాల మూలికలు, ఖనిజాలతోటి దీన్ని తయారు చేస్తారు. సాధారణంగా దీన్ని మేము ప్రిస్క్రైబ్ చేసే డోస్ ఎంత అంటే రోజుకి 1 నుంచి 2 గుళికలు. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత 2 పెరుగుతాయి. అది దీని ప్రత్యేకత. అలాగే మరొకటి మేము కామన్గా ప్రిస్క్రైబ్ చేసేది మానస మిత్ర వటకం లేదా మానస మిత్ర వటి. మనసుకి మిత్రులాగా పనిచేసి ఇది మామూలు అలోపతిక్ అంటే మోడర్న్ మెడిసిన్కి వీటికి తేడా ఏమిటంటే అవి నిద్రాజనకంగా ఉంటాయి. దాంతో ఆ థాట్ ప్రాసెస్ తగ్గుతుంది. ఇది కరెక్ట్ థాట్ ప్రాసెస్ని చేస్తుంది. అది దీని ప్రత్యేకత. రకరకాల మూలికలు, ఖనిజాలతోటి ఇది తయారవుతుంది. రోజుకి 1 నుంచి 2 గుళికల్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది. బేసిక్గా జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. అలాగే మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అన్నట్టుగా మామూలుగానే అందరూ వాడుతున్నారు. కానీ బేసిక్గా దీని యూజ్ జ్ఞాపక శక్తిని పెంచడం. ఇదే చ్యవన్ప్రాష్. ఈ చ్యవన్ప్రాష్ ప్రాధాన్యత ఏంటంటే ఈ వృద్ధాప్యపు లక్షణాలని ఇది అడ్డుకుంటుంది. అంటే ప్రోజీరా లాంటి లక్షణాలను అడ్డుకుంటుంది కాబట్టి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీంట్లో 1 కాదు 2 కాదు 50కి పైగా మూలికలు
అలాగే పండ్లు ఇలాంటి వాటితోటి ఇది తయారవుతుంది. మంచి టానిక్. రోజుకి 1 నుంచి 2 చెంచాలు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది, అలాగే జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే మరొక గొప్ప క్లాసికల్ ఆయుర్వేదిక్ డ్రగ్ ఏంటంటే అశ్వగంధారిష్టం. అశ్వగంధారిష్టం కూడా అంతే, ఈ జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఈ అశ్వగంధ అరిష్టాల రూపంలో ఉంటుంది కాబట్టి దీని బయోఅవైలబిలిటీ పెరుగుతుంది. అనేక రకాల మూలికలతోటి అశ్వగంధతోటి ఇది తయారవుతుంది. దీన్ని రోజుకి 10 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా సరిసమానంగా నీళ్లు కలుపుకొని తాగమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ప్రధానంగా నాడీ వ్యవస్థని స్ట్రెంథెన్ చేస్తుంది, జ్ఞాపక శక్తిని ఇది పెంచుతుంది. అయితే ఇవన్నీ క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ అంటే మామూలుగా మీరు ప్రిస్క్రైబ్ చేసేది, కానీ మీరు వాడుకోగలిగినవి ఉన్నాయి. ఈ స్వీయ గృహ చికిత్సలు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. అంటే దాదాపు డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాంటి హోమ్ రెమెడీస్. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన ఒక మంచి వంటింటి కాంబినేషన్ ఏంటంటే బాదం అలాగే పాలు. బాదం పాలు ఈ 2 కాంబైన్ చేసి తీసుకోవాలి. రాత్రిపూట 5 నుంచి 6 బాదం పప్పుల్ని నానబెట్టి ఉదయం పొట్టు తీసి పాలలో వేసి తాగేయాలి. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇలాంటిది ఒక సింపుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఘృతం, అంటే నెయ్యి జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అందుకే రోజు ఒక 6 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటే మంచిది. పోసుకోవద్దు నెయ్యిని, కానీ వేసుకోండి. ఇది ఆ రుచిని పెంచుతుంది, అలా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. రోజుకి ఒక 1/2 చెంచా నుంచి చెంచా వరకు నెయ్యిని మీరు తీసుకోవచ్చు. అలాగే మరొకటి రోజువారీగా మీరు తీసుకోగలిగింది తేనె కూడా అంతే. దీంట్లో అనేక మినరల్స్, అనేక విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. రోజుకి ఒక టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు మీరు తేనె తీసుకోవచ్చు. అసలైన తేనె తీసుకుంటే డెఫినెట్గా జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే మరొక మంచి కాంబినేషను ఇంట్లో మీరు తయారు చేసుకోగలిగేది కుంకుమ పువ్వు అలాగే పాలు. ఈ కాంబినేషన్ కూడా ఈ మెమరీని పెంచుతుంది. రాత్రిపూట కొద్దిగా కుంకుమ పువ్వుని పాలలో వేసి, కొద్దిగా అంటే 2 రేఖలు, దీంతో పాలన్నీ మంచి బ్రైట్ కలర్లోకి మారుతాయి. ఇలాంటి ఈ పాలని పాలకు వేసి కుంకుమ రేఖల్ని తాగుతూ ఉండాలి. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే ఈ వింటర్లో మనకి బాగా ఫ్రెష్గా దొరికేటటువంటి ఒక పండు ఉంది, ఇదే ఉసిరి. ఈ ఉసిరి తేనె ఈ కాంబినేషన్ కూడా మీరు తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చ్యవన్ప్రాష్లో కూడా ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఉసిరి పొడిని తేనెతో కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవచ్చు. ఉసిరి రసాన్ని కూడా తేనెతో కలిపి నాకొచ్చు. దీంతో మీకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ వరకు ఉసిరి రసాన్ని మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇంట్లో తయారు చేసుకోగలిగేటటువంటి గృహ చికిత్సలు. అయితే ఒక కాంబినేషన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఈ సహజమైనటువంటి మూలికా మిశ్రమాలు ఇవి కూడా మీకు సహాయపడతాయి. ఇలాంటి వాటిలో మెయిన్గా చెప్పుకోవాల్సిన ఒక మంచి కాంబినేషన్ ఏమిటంటే బ్రాహ్మి అలాగే శంఖపుష్పి, ఈ 2 కాంబినేషన్. బ్రాహ్మి సపరేట్గా జ్ఞాపక శక్తిని పెంచుతుంది, శంఖపుష్పి కూడా అలాగే. కానీ ఈ 2 కలిపామనుకోండి, ఇంకా దాని ఎఫెక్ట్ ఎక్సెంట్రేట్ అవుతుంది, పెరుగుతుంది. బ్రాహ్మీ పొడిని ఒక 3 గ్రాములు అలాగే శంఖపుష్పి పొడిని ఒక 3 గ్రాములు కలిపి తేనెతో తగినంత తేనెతోటి చప్పరిచి మింగాలి. ఇలా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, మానసిక ఆందోళన కూడా తగ్గిస్తుంది. మరొక మంచి కాంబినేషను అశ్వగంధ గుడూచి. 2 అడాప్టోజెన్సే, 2 కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి, అదే సమయంలో జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అశ్వగంధ పొడి 3 గ్రాములు అలాగే తిప్పతీగ పొడి 3 గ్రాములు కలిపి పాలకు వేసి తాగాలి. రాత్రిపూట తీసుకోవటం మంచిది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రని మెరుగుపరుస్తుంది, అన్నిటికీ మించి జ్ఞాపక శక్తిని పెంచుతుంది మిక్చర్ అనేది. అలాగే మరొక మంచి కాంబినేషను వజ అంటారు. అలాగే చెంగల కోష్ట అంటే కుష్ట అంటారు. ఈ 2 కాంబినేషన్. వచపొడి 1 గ్రాము అలాగే కుష్టపొడి, చెంగల కోష్ట పొడి 1 గ్రాము కలిపి తేనెతోటి తీసుకోవాలి. రోజుకి 1 సారి తీసుకుంటూ ఉండాలి. ఇది మెదడులో ఉండేటువంటి రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, అలాగే నర్వస్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేస్తుంది. దీన్ని వైద్య సలహాతోటి వాడుకోవాల్సి ఉంటుంది. మరొక మంచి కాంబినేషను బ్రాహ్మి, అశ్వగంధ అలాగే శతావరి, ఈ 3 కాంబినేషన్. బేసిక్గా జ్ఞాపక శక్తి ఎప్పుడు తగ్గుతుంది అంటే నరిష్మెంట్ తగ్గినప్పుడు. కాబట్టి ఈ మూలికలు నరిష్ చేస్తాయి. బ్రాహ్మీ పొడి 1 గ్రాములు, అశ్వగంధ పొడి 1 గ్రాములు, శతావరి పొడి 1 గ్రాములు కలిపి పాలకి వేసి తాగుతూ ఉండాలి. రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది, శరీరానికి బలాన్ని అందిస్తుంది. మరొక సింపుల్ కాంబినేషన్ ఏమిటంటే త్రిఫలా అలాగే బ్రాహ్మీ పొడి. త్రిఫలా బ్రాహ్మీ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. త్రిఫలా పొడి 3 గ్రాములు, బ్రాహ్మీ పొడి 3 గ్రాములు కలిపి డివైడ్ చేసి నీళ్ళతో తీసుకోవాలి. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. రాత్రిపూట తీసుకోవటం మంచిది, కానీ 2 పూటలు కూడా తీసుకోవచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలను తొలగించేస్తుంది. దీంతో జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఇవన్నీ కూడా కాంబినేషన్స్. అయితే జాగ్రత్తలు చాలా ముఖ్యం. అంటే పథ్యాలు అపథ్యాలు, ఇవి హోల్సమ్ అన్హోల్సమ్, ఈ డైట్ యాక్టివిటీస్ వీటిని మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు పథ్యం విషయంలో ఏది మంచిది అంటే ఆహారం విషయం తీసుకుంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి, పాత బియ్యం తీసుకోవాలి, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, ముఖ్యంగా ఉసిరి అలాగే మధుర రసాలు ఇలాంటివి మంచిది. ఇక నెయ్యి, పాలు, తేనె, బాదం,
పిస్తా ఇవి కూడా మంచిది. జీవనశైలి పరంగా క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. యోగా, ధ్యానం, నడవటం ఇలాంటివి. అలాగే తగినంత నిద్ర, అంటే ఈ 7-8 గంటలు నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనికోసం ధ్యానం, యోగా, సంగీతం వినటం లాంటివి చేయొచ్చు. అన్నిటికీ మించి పాజిటివ్ యాటిట్యూడ్, సానుకూలమైనటువంటి ఆలోచనలు, పుస్తకాలు చదవటం, కొత్త విషయాలు నేర్చుకోవటం, సామాజిక సంబంధాలు మెరుగుపరుచుకోవటం, ఇవన్నీ కూడా డీట్స్. ఇవన్నీ మీకు పథ్యాల కింద ఉపయోగపడతాయి. మరి అపథ్యాలు అంటే అన్హోల్సమ్ డైట్ యాక్టివిటీస్ ఏమిటి? ఆహారపరంగా భారీగా ఉండేటువంటి ఆహారం నిషిద్ధం. నూనెలో వేయించిన జంక్ ఫుడ్ నిషిద్ధం. అలాగే పుల్లటి పానీయాలు, చల్లటి పానీయాలు, అధికంగా తీపి పానీయాలు మైండ్ని జోకొడతాయి. అలాగే పుల్లటి పదార్థాలు, కారం ఎక్కువ ఉన్న పదార్థాలు నిషిద్ధం, అపథ్యం. ఇక జీవనశైలి విషయం వస్తే ఎక్కువసేపు మేల్కొని ఉండటం మంచిది కాదు. ఒత్తిడితో కూడినటువంటి జీవితం మంచిది కాదు. ఎక్సర్సైజ్ లేకపోవడం అసలే మంచిది కాదు. స్మోకింగ్ ఎంత మాత్రం మంచిది కాదు. మద్యపానం అసలే వద్దు. ఇక టీవీ చూడటం అదంతా ఈడెడ్ బాక్స్ అంటారు, వేస్ట్ అది. దానివల్ల పుస్తకాలు చదవాలి. అలాగే మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడటం, ఇవన్నీ కూడా అలాగే నెగిటివ్ థింకింగ్, ప్రతికూల ఆలోచనలు, ఇవన్నీ కూడా అపథ్యాలు. కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండాలి. ఇలాగ జ్ఞాపక శక్తి క్షీణించినప్పుడు కారణాలు, నివారణ పద్ధతులు, ఏకమూలిక ప్రయోగాలు, కాంబినేషన్స్, మీ ఇంట్లో మీరు తయారు చేసుకోగలిగేటువంటి ఇంటి వైద్యాలు, ఒకవేళ అవసరమైతే వైద్య సలహాతో క్లాసికల్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ని వాడటం. ఇలాగా జ్ఞాపక శక్తి తగ్గినప్పుడు దానికి మనం ఏం చేయలేమేమో అనుకోవద్దు. దీనికి చక్కని ఆయుర్వేద చికిత్సా వ్యూహాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీ ఇంట్లో ఎవరైనా ఈ జ్ఞాపక శక్తి లోపంతో బాధపడుతున్నారా? ముఖ్యంగా పెద్దవాళ్ళకి డెమెన్షియా, అల్జీమస్ డిసీజ్ ఇలాంటివి ఉన్నాయా? ఉంటే వాళ్ళు క్రమక్రమంగా ఎలా డిటోరియేట్ అవుతున్నారు? ఇలాంటి వాళ్ళకి కానీ, లేదా మీకు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ సెన్సరీ ఓవర్లోడ్ జరిగినప్పుడు, మీ మైండ్ స్టక్ అయినప్పుడు ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడారా? వాడితే మీకు ఎలా అనిపించింది? మీ రెస్పాన్స్ ఏమిటి? ఇలాంటి మీ అనుభవాల్ని ఆ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్ కూడా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగపడుతుంది. అంటే ఒక హెల్దీ నేషన్ని, హెల్దీ కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.